వాళ్ళు ఇక్కడ పుట్టి 50 ఏళ్ళ నుంచి మీరేం చేస్తారు అంటుండగా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పట్లో దాదాగిరి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ బెదిరించి కొడుతుండే, చంపేస్తామంటుండే, చాకులు పట్టుకొని తిరిగి వాళ్ళు ఎవరు ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటికాడ అటాక్ చేస్తుండే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది? ఇప్పుడు దగ్గర నేను చిన్న ఉన్నా 10-20 ఏళ్ళు ఉంటా. అప్పుడు వాడే వచ్చి కబ్జాలో ఉన్నాడు. వీడు లేడు, మార్వాడి ఉన్నాడు. మార్వాడి తర్వాత వీడు కొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుండు. ఆడిడు ఒకటే, అగర్వాల్ ఒకటే. ఆడికి బట్టి మోరినాల ఏమంటాడు? 50 ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఎక్కడ పోయి వీళ్ళు కురుమోళ్ళు అంతా ఇంతకుముందు కొట్లాడినాం మేము, ఇంతకుముందు కొట్లాడినాము. మల్లన్నగూడలో మీటింగ్ పెట్టారు. పిఎన్జే ఉంటే కరణ్ నరసింహన్ ఉండేను, నేను తిని అందరం అప్పటి నుండి ఫైట్ చేస్తున్నాం. ఈ కాయిదాలు పోగొట్టేసారు. అవి మొన్న దొరికినవి. అవి దొరికిన తర్వాత మళ్ళీ మనది ఉంది కదా రావాల్సి వచ్చింది. గ్రిప్ దొరికింది, లేకుంటే మాకు ఐడియా కూడా లేదు. పేపర్లు ఎవరు ఉన్నాయి, ఎవరు చేసుకోవాలి. 50 ఏళ్ళ నుంచి లేము కదా. అయితే అది శ్మశాన వాటికని కబ్జా ఎట్లా చేసుకుంటారు సార్? మరి వాళ్ళు ఎవరు ఇప్పుడు 50 ఏళ్ళ అది శ్మశాన వాటికనే కదా. శ్మశాన వాటికనే 50 ఏళ్ళ నుంచి లేకపోతే కబ్జా చేసుకుంటారా? ఆ శ్మశాన వాటిక కబ్జా చేసుకునే ఉందా? అది కూడా ఎక్కడి నుంచో బతకనికి వచ్చినానికి సైడ్ ఇస్తారా? ఈ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా ఆ ఇచ్చేటోళ్ళకి మద్దతు చేస్తారు. మీరు ఇంత 100 మంది ఉన్నారు, వాడు వచ్చి ఎట్లా దాదాగిరి? చెప్పండి సార్, మరి మేము మాట్లాడడానికి వచ్చినాము. వాడికి వచ్చి దాదాగిరి చేయడం అది న్యాయమా? ఇంకా మా స్థలం తీసుకున్నారు కాక మా మీద కబ్జా చేస్తాడా? మా మీద జులుం చేస్తాడా? మా జాగా, మా భూములు, మా శ్మశాన వాటికలు కబ్జా చేసుకొని మా మీద కూడా జులుం చేస్తాడా వాడు? ఇది ఎక్కడ పద్ధతి సార్? ఇది ఎక్కడ పద్ధతి? 50 ఏళ్ళ నుంచి లేదని అంటే మా బొందల కంటే మాకే విడిచిపెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా మీ వైపు లేరు. వాళ్ళు దొంగలు, పోలీసు వాళ్ళు కూడా దొంగలే. తీసుకొని అలా కాళ్ళు కూర్చోబెట్టేయండి. మరి సార్ ఆడవాళ్ళని అందరినీ తిడుతున్నాడు వాడు. మీ పని చేపిస్తా అనుకుంటా పోతుంటేనే మేము అందరం ఉరికినాం. అంటేనే పోలీసు వాళ్ళు కారులో కూర్చోబెట్టారు. అది న్యాయమా సార్? మా జాగాలు తీసుకుంటే వాళ్ళు ఎంత తినిండొచ్చు, ఎన్ని కోట్లు తినిండొచ్చు. మరి పోలీసు వాళ్ళు ఎన్ని కోట్లు తినిండొచ్చు? ఆయన తెలుసుకరా, ఆయన రమ్మని.